హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం మనకు పాన్ కార్డుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేయడం జరిగింది. అదే పాన్ కార్డ్ 2.0. ఈ పాన్ కార్డ్ 2.0 గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డ్ 2.0 అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు పాన్ కార్డులో మనకు క్యూఆర్ కోడ్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. ఈ క్యూఆర్ కోడ్ అనేది మనకు ఆల్రెడీ ఆధార్ కార్డ్స్లో కానీ ఓటర్ ఐడి కార్డ్స్లో కానీ మీరు చూసినట్లయితే మనకు కార్డ్స్ మీద మీకు క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇట్లా మనకు పాన్ కార్డులో కూడా మనకు క్యూఆర్ కోడ్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. అది పాన్ కార్డ్ 2.0గా అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అప్పుడు పాన్ కార్డు మీరు స్కాన్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులో కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పాన్ కార్డు డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలనే ఉద్దేశంతో పాన్ కార్డ్ 2.0 అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీనికోసం మీరు మీ పాన్ కార్డుకి సంబంధించి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అనేది ఖచ్చితంగా అయితే అప్డేట్ చేసుకోవాలి. ఇలా అప్డేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దీనికి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మీకు మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనము పాన్ కార్డులో మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాము. వన్స్ ఇవన్నీ డీటెయిల్స్ అప్డేట్ అయిన తర్వాత వీళ్ళు పాన్ కార్డ్ 2.0 అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు పాన్ కార్డుకి సంబంధించి ఈ పాన్ కార్డు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు మెయిల్కి మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీరు పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఇప్పుడు మీరు మొబైల్ నెంబర్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ ఓటీపీలు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం పాన్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి వీళ్ళు ఫెసిలిటీ ఇచ్చారు కాబట్టి ఎవరైతే మీ దగ్గర పాన్ కార్డ్స్ ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా మీరు లేటెస్ట్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అయితే అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు పాన్ కార్డుకి మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము. దీనికోసం మీరు ఏదైనా గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పాన్ కార్డ్ అప్డేట్ ఫెసిలిటీ ఈ విధంగా మీరు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద 2 వెబ్సైట్లు అయితే వస్తాయి. ఈ 2 వెబ్సైట్లో మీ పాన్ కార్డు ఎవరు ఇష్యూ చేశారని చూస్ చేసుకోండి. మీ పాన్ కార్డు అనేది ఎన్ఎస్డిఎల్ నుంచి వచ్చిందా లేకపోతే యూటీఐ నుంచి వచ్చిందా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు పాన్ కార్డు ఎన్ఎస్డిఎల్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ పాన్ కార్డు యూటీఐ ద్వారా వచ్చినట్టయితే మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎన్ఎస్డిఎల్ ఇది యూటీఐ మీకు తెలియకపోతే మీరు ఫస్ట్ వెబ్సైట్లో చెక్ చేయండి. ఒకవేళ ఫస్ట్ వెబ్సైట్లో మీకు పాన్ కార్డ్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదనుకోండి, ఆటోమేటిక్గా మీరు సెకండ్ వెబ్సైట్లో అయితే ట్రై చేయండి. ఈ 2 వెబ్సైట్లో మీరు ట్రై చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు పాన్ కార్డ్ అనేది అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డు ఉన్నట్టయితే పాన్ కార్డు మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఎన్ఎస్డిఎల్ లేకపోతే యూటీఐ అయితే మీకు డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ లేదనుకోండి రెండింటిలో ట్రై చేయండి. ఏదో ఒకటి మీకు సక్సెస్ అయితే కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటున్నారో ఇప్పుడు నేను ఇక్కడ నా పాన్ కార్డ్ అనేది ఎన్ఎస్డిఎల్ కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే ఎన్ఎస్డిఎల్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అడ్రస్ అప్డేట్ ఫెసిలిటీ అనేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు దీనికి అప్డేట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఎంటర్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఒకటి కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీకు కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ నా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇట్లా టిక్ మార్క్ అయితే పడుతుంది. టిక్ మార్క్ పడిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కంటిన్యూ విత్ ఈకేవైసీ అని కనిపిస్తుంది. కంటిన్యూ విత్ ఈకేవైసీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ కంటిన్యూ విత్ ఈకేవైసీ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ విత్ ఈకేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆధార్ కార్డుకు వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ఆధార్ కార్డుకి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అనేది అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ మీ పాన్ కార్డులో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవి ఇక్కడ చూపిస్తుంటుంది. పాన్ కార్డులో నాకు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ మొబైల్ నెంబర్ అనేది నా దగ్గర లేదు, కానీ ఇక్కడ నాకు మెయిల్ ఐడి నాట్ అవైలబుల్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీకు మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి కరెక్ట్గా ఉన్నాయి, ఒకవేళ మీ దగ్గర ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మీ దగ్గర వర్కింగ్లో ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉన్నట్లయితే అలాగే వదిలేసేయండి. ఒక మెయిల్ ఐడి మీ దగ్గర కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు ఇక్కడ మీకు ఏదైనా అప్డేట్ చేయాలని అడుగుతున్నట్లయితే ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ కాకుండా వేరే డీటెయిల్స్ అంటే వేరే మొబైల్ నెంబర్, వేరే మెయిల్ ఐడి ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎస్ఎన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఉండాలి అనుకున్నట్లయితే మీరు ఇక్కడ నో ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఇప్పుడు
ఈ మొబైల్ నెంబర్ నా దగ్గర లేదు, అలాగే నా మెయిల్ ఐడి అనేది ఇక్కడ అప్డేట్లో లేదు. కాబట్టి ఇప్పుడు నేను నా పాన్ కార్డ్ నేను అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఎస్ఎన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇక్కడ ఆప్షన్ ఎంటర్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను అప్డేట్ చేసుకోవడానికి ఎస్ మీద క్లిక్ చేశాను. కాబట్టి ఇప్పుడు నాకు ఏ మొబైల్ నెంబర్ కావాలో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. ఏ మెయిల్ ఐడి కావాలో ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్డేట్లో ఉంటే అక్కడ మీరు నోన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ మీకు రెండు రావు, మీరే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నా మొబైల్ నెంబర్ నా మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేది అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీనికి సంబంధించి డేట్ కన్ఫర్మేషన్ కోసం ఓకే చేయబడుతుంది. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడి రెండింటికి ఓటీపీలు అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిల్ ఐడి కూడా ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను నా మెయిల్ ఐడి అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాన్ కార్డుకి సంబంధించి ఒక ఓటీపీ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఓటీపీ ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ ఓటీపీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనకి 10 minutes వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ ఓటీపీ అనేది ఇక్కడ నేను ఇప్పుడు కాపీ చేసుకున్నాను. ఓటీపీ కాపీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసినాను. ఇప్పుడు నాకు మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేసినాను. రెండు ఓటీపీలు ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ యాజ్ పర్ మనకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అడ్రస్ మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ అడ్రస్ అనేది ఒకసారి అంతా కూడా చెక్ చేసుకోండి. ఇది మనకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అది డిఫాల్ట్గా అయితే మీకు ఆ అడ్రస్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఎక్కడ మీరు చేంజ్ చేసుకునే దానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ మీరు ఆధార్ కార్డు ఫస్ట్ మార్చుకున్న తర్వాత కూడా కావాలంటే మీకు ఆటోమేటిక్గా ఇది మారేదానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఆధార్ కార్డులో అడ్రస్ అట్లాగే ఉంటుంది కాబట్టి మీరు మార్చేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ అడ్రస్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది. వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ జనరేట్ అండ్ సేవ్ ఆర్ ప్రింట్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు జనరేట్ అండ్ సేవ్ ఆర్ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లోడింగ్ అనేసి కొంత టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి మనకు అప్డేట్ చేసినట్టు ఒక సర్వీస్ రిక్వెస్ట్ అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు కొంత టైం అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ టైం తీసుకున్నా కూడా నాకు ఆటోమేటిక్గా మెయిల్కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే పాన్ కార్డ్ అప్డేట్ రిక్వెస్ట్కి మనకు సబ్మిట్ అయినట్టు ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. కానీ నాకు మీకు ఇక్కడ లోడింగ్ అని మాత్రమే చూపిస్తుంది. సో ఇంకొంచెం మనం వెయిట్ చేద్దాము. అది నెట్వర్క్ ఇష్యూ వల్ల నాకు లోడింగ్ అవుతుంది. ఇక్కడ కొంతసేపు తర్వాత నాకు ఇక్కడ మెయిల్ ఐడికి అయితే కూడా ఇక్కడ మెయిల్ ఐడి రిక్వెస్ట్ అయితే రావడం జరిగింది. దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్నాలజ్మెంట్ నెంబర్తో పాటు మనము సర్వీస్ రిక్వెస్ట్ రైట్ చేసాం కాబట్టి దీనికి సంబంధించి మనకు ఒక అప్లికేషన్ ఫామ్ లాగా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి మనము ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు దీనికి సంబంధించి అక్నాలజ్మెంట్ అనేది ఇక్కడ మనకు అప్డేట్ అయిందా లేదని మనం చెక్ చేసుకోవాలి అంటే మనకి ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. నేను ఇక్కడ అక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా దీనికి సంబంధించి స్టేటస్ అనేది కూడా నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. అక్నాలజ్మెంట్ నెంబర్ కాపీ చేసుకున్న తర్వాత పాన్ కార్డ్ స్టేటస్ చెక్ అని మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇట్లా సెర్చ్ చేయండి. ఒకవేళ మీ కార్డు ఎన్ఎస్డిఎల్ ఇప్పుడు ఎన్ఎస్డిఎల్లో ప్రాసెస్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఎన్ఎస్డిఎల్ యూటీఐ ద్వారా ప్రాసెస్ చేయాలంటే యూటీఐ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎన్ఎస్డిఎల్ ద్వారా అప్డేట్ చేశాను కాబట్టి ఇక్కడ ఎన్ఎస్డిఎల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ దీనికి సంబంధించి న్యూ అండ్ చేంజ్ రిక్వెస్ట్ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పైన క్యాప్చా కోడ్ కనిపిస్తుంది. క్యాప్చా కోడ్ అనేది కింద బాక్స్లో అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ కూడా ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ క్యాప్చా కోడ్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు సబ్మిట్ అని అనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నో రికార్డ్ ఫౌండ్ అనేసి చూపిస్తుంది. నేను ఇప్పుడే దీనికి అప్డేట్ రిక్వెస్ట్ పెట్టాను కాబట్టి ఇది అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి నేను మళ్ళీ టుమారో మీరు ఆటోమేటిక్గా చెక్ చేసినట్లయితే మీకు పాన్ కార్డ్ అనేది అప్డేట్ అయ్యింది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ అప్డేట్ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీ పాన్ కార్డు డీటెయిల్స్ కూడా అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఇట్లా మీ మెయిల్ ఐడి మీ పాన్ కార్డ్ నెంబర్ అప్డేట్ అయిన తర్వాత మీకు మళ్ళీ కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు పాన్ కార్డులో మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే ఈజీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో లైక్ చేయండి. అలాగే పాన్ కార్డుకి సంబంధించి ఎలా రీఆర్డర్ చేసుకోవాలి,
తర్వాత ఒకవేళ అప్డేట్ అయినటువంటి క్యూఆర్ కోడ్తో మన పాన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్ని వీడియోస్ నేను మన ఛానల్లో వీడియోస్ చేస్తుంటాను. కాబట్టి వీడియోని అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు నేను చేసే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.